నమస్కారం, నేను మీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు వర్షాలు కురుస్తున్న సమయం, వ్యాధులు ప్రబలే సమయం. ముఖ్యంగా ఇప్పుడు డెంగీ జ్వరం గురించి మాట్లాడుకుందాం. డెంగీ జ్వరం అంటేనే అందరూ భయభ్రాంతులకి లోనవుతుంటారు. ఇక్కడ డెంగీ జబ్బు గురించి మాట్లాడుకుంటే 60 నుంచి 80% మేరకు ఎవ్వరికీ లక్షణాలు ఉండవు. అంటే ఏసిమ్టమాటిక్, ఎటువంటి లక్షణాలు లేకుండానే 60 నుంచి 80% డెంగీ బారిన పడిన పేషెంట్స్ రికవర్ అయిపోతుంటారు. అంటే 60 నుంచి 70% 80% మంది డాక్టర్ని సంప్రదించే అవకాశం కూడా ఉండదు. వాళ్ళు డెంగీ వచ్చిన సంగతి కూడా తెలియదు. సో 20 to 30% ఆఫ్ పేషెంట్సే మనకి హాస్పిటల్లో డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెంగీ జ్వరం అనేది ఒక వైరల్ ఫీవర్. రొటీన్గా ఇది కూడా ఇతర జ్వరాల మాదిరి ఒక రకమైన జ్వరం మాత్రమే. కొంతమందికి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. 100 మందిలో ఏ విధంగా 80 మంది ఏసిమ్టమాటిక్ ఉంటారని మాట్లాడుకున్నాము. ఒక 5% మందికి మాత్రమే సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్న వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఒళ్ళు చల్లబడిపోవటం, యూరిన్ తగ్గిపోవటం, దాహం అంటుంటారు, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, పొట్టలో నీరు చేరటం, ఎసైటిస్ అంటాం. సో ఇవన్నీ సివియర్ డెంగీ లక్షణాలు. మనం డెంగీ అనగానే ఫస్ట్ మనం మాట్లాడుకునేది ప్లేట్లెట్స్ మాట్లాడుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లేట్లెట్స్ అనేది తగ్గడం అనేది డెంగీలో ఒక చిన్న భాగం మాత్రమే. ప్లేట్లెట్స్ ఎంత తగ్గినాయి, ఎంత ఉన్నాయి అన్న విషయానికి డెంగీలో సైంటిఫిక్గా మీరందరూ ఊహించుకున్నంత ప్రాముఖ్యత అయితే లేదు. సో ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పి బెంబేలు పడిపోవటం, భయపడిపోవటం ఇవన్నీ మనం చూస్తుంటాము. డాక్టర్ గారు ప్లేట్లెట్స్ ఎక్కిచ్చేయండి తగ్గిపోతున్నాయని చాలా మంది అంటుంటారు. సో ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది, ఇవ్వటం అనేది డెంగీలో అసలుకి చాలా రేర్ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు యావరేజ్ ఒక 200 మంది డెంగీ పేషెంట్స్ అడ్మిట్ అయితే ఒక్కళ్ళకో ఇద్దరికో మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్లేట్లెట్స్ విషయంలో మీరు ఎటువంటి భయాందోళనలకి గురి అవ్వాల్సిన అవసరం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం బీపీ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది, అది డెంగీలో ఎక్కువ మనం ధ్యాస పెట్టాల్సిన విషయాలు. అది మీ డాక్టర్ గారు ఎలాగూ చూసుకుంటారు. సో ప్లేట్లెట్స్ విషయంలో మీరు అన్నెసెసరీగా ఆలోచించి భయాందోళనకి గురి కావద్దు. ఈ డెంగీ అనగానే విపరీతమైన భయభ్రాంతులకి లోనయ్యి మనశ్శాంతిని కోల్పోమాకండి. ఇది చాలా ఈజీగా ట్రీట్ చేయగలిగిన జబ్బు. తొందరగా డాక్టర్ గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు ఎలా వైద్యం చేయాలో చేయించుకోండి. దీని గురించి ఎక్కువ మీరు భయపడి డిస్టర్బ్ అవ్వమాకండి. థ్యాంక్ యూ సో మచ్.